స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభువా, మమ్మల్ని విమోచించి బలపరిచి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ శక్తిలతో మమ్మల్ని నడిపించే విధానం అంతటిని బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును నాయన, ప్రార్థన క్రైస్తవ జీవితానికి వెన్నెముక వంటిది ప్రభువా. ప్రార్థించే క్రైస్తవులుగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ శిలువ చాటును మరుగుపరిచి మీ శక్తియుక్తులతో నడిపించి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు నడిపించిన ఆయన మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని నమ్ముచు యేసుక్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అన్యుల కొరకు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధము ఆడుటలేదు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదివినప్పుడు ఈ వాక్య భాగము ఎవరికి రాశారో మనకి అర్థమవుతూ ఉంటుంది. చూడండి, పైన చదివితే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. ఈరోజు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మధ్యవర్తి అనేటువంటి ఒక అంశం గురించి మనము ధ్యానం చేద్దాం. దేని గురించి చెప్పాలి? దేని గురించి ధ్యానం చేద్దాం? మధ్యవర్తి అనేటువంటి ఒక అంశం గురించి ధ్యానం చేద్దాం. మధ్యవర్తి అంటే ఎవరు? ఇద్దరి మధ్య సంబంధాన్ని సమకూర్చేవాడు. ఓకే, మనం సాధారణంగా ఈ లోకంలో చాలామంది మధ్యవర్తులను చూస్తాం. మనకి ఏదన్నా ఇల్లు కావాలంటే ఇల్లు మనకి చూసి పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. 4-5 రకాల ప్రపోజల్స్ తీసుకొస్తారు. ఈ స్థలం బాగుంటుంది, ఈ నేల బాగుంటుంది, ఇక్కడ ఇలా ఉంటుందని చెప్పి మనకి కొంతమంది తీసుకొస్తూ ఉంటారు. అంతేగాక వివాహాలు చూడటానికి మధ్యవర్తులు ఉంటారు. ఇంకా ప్రతి పనికి కూడా మధ్యవర్తి అనేటువంటి వ్యక్తులు ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడన్నా మధ్యవర్తులుగా వ్యవహరించారా ఏదైనా పనిలో? కొంచెం ఆలోచించుకోండి మీరు. అంటే మీరు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఏదైనా పని మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? చేసే ఉంటారు, మర్చిపోయి ఉంటారు అంతే.
వివాహాల విషయాలలో మధ్యవర్తిత్వం చేసి వారిద్దరిని కలుపుతూ ఉంటారు. లేదా స్కూల్లో కొన్ని విషయాల్లో మధ్యవర్తిత్వము అనేటువంటిది సహజంగా చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా నీడ్ అయినప్పుడు మధ్యగా మనముండి, నీకెందుకు, నేను నీకు భరోసా ఉంటాను అని చెప్పి మనము నిలబడి ఇతరులకు ఆ నీడ్ని మనము ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం. అంటే మధ్యవర్తిత్వము అంటే ఇక్కడ అయ్యగారు చెప్పినట్టు ఇద్దరు వ్యక్తులకు మధ్యగా నిలబడి ఆ యొక్క అవసరతను లేదా వారి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్మెంట్ చేయటమే మధ్యవర్తిత్వం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పౌలు గారు ఒక మధ్యవర్తి లేదా మధ్యవర్తి అనేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలులను గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక మధ్యవర్తి గురించి చెప్తున్నాను. ఆ మధ్యవర్తి ఎలాంటి వ్యక్తి అంటే తన ప్రాణాన్ని తను మనుషులందరి కొరకు అర్పించుకున్నటువంటి మధ్యవర్తి. ఆ మధ్యవర్తి నీ గురించినటువంటి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ భూలోకములో అపోస్తలుడుగాను, అంతేకాకుండా ప్రకటించువాడిని గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నేను నియమించబడ్డాను అని చెప్పి పౌలు గారు తనని తానుగా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడంట పౌలు గారు? అక్కడ మనం చదివినట్లయితే, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుగాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నేను నియమించబడి తిని. ఏ సాక్ష్యం ఇవ్వటానికి నేను నియమించబడ్డానంటే, యేసు క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి మనుషులందరి కొరకు కూడా క్రయధనముగా మరణించటానికి తనని తానుగా ఈ భూలోకములో మానవులందరి నిమిత్తమై ఒక గొప్ప వ్యక్తిగా తనను తానుగా ఈ భూలోకములో సమర్పించుకున్నట్లుగా, తన రక్తాన్ని తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును, ఆయన ప్రాణాన్ని ఎవరు కూడా తీలేరు, కానీ ఆయనే తన ప్రాణాన్ని మానవులందరి కొరకు ఇచ్చాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యవర్తిత్వము అంటే ఏంటి అంటే, ఈ లోకంలో ఎంతోమంది మధ్యవర్తులను మనం చూస్తాము. ఎన్నో రకాలుగా మధ్యవర్తిత్వము చేస్తూ ఉన్నటువంటి వారిని, మీడియేటింగ్ చేస్తూ ఉన్నటువంటి వారిని మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మధ్యవర్తిగా మనకి తండ్రికి మధ్య ఒక మధ్యవర్తిగా ఆయన వ్యవహరించినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, దేని విషయంలో ఆయన మధ్యవర్తిగా ఏర్పాటు చేయబడ్డాడు అని మనం చూసినట్లయితే, నెంబర్ 1 మనం గమనించినట్లయితే, మన పాపాల ఒప్పుకోలుకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఏర్పాటు చేయబడ్డాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివినట్లయితే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని చెప్పి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం.
ఈ యొక్క యోహాను భక్తుడు ఏం పిలుస్తున్నాడంటే చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు. చిన్నపిల్లలు అంటే ఎవరు? చిన్నపిల్లలు అంటే ఎవరండి? ఇంకెవరు చిన్నపిల్లలు తెలీదా ఏంది? చిన్నపిల్లలు అంటే ఎవరు? చిన్నపిల్లలు అంటే ఎవరు మీరు చెప్పండి. చిన్నపిల్లల్ని, టీనేజ్ కన్నా చిన్నగా ఉన్నటువంటి వాళ్ళని, ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు పిలుస్తూ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరంటే నూతనంగా ప్రభువుని నమ్మి మారు మనస్సు పొంది బాప్తిస్మ అనుభవంలో ఉన్నటువంటి వారిని గురించి ఈయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే చిన్నపిల్లలారా అని చెప్పి వారిని పిలుస్తున్నాడు. కారణం ఏంటి అని గమనించినట్లయితే మీరు పాపములో పడిపోకుండునట్లు, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఏమంటున్నాడు? నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఈ చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళంటే వయసు పెద్దదే కానీ వీళ్ళు నూతనంగా మారు మనసు పొందారు. వీరు నూతనంగా ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువుని నమ్ముకోవడానికి చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఏమైద్దో, ముందు ఏమైనా పొరపాటు చేస్తానేమో, ముందు ఏదైనా పాపం చేస్తానేమో, ముందు దోషం చేస్తానేమో, దోషం చేస్తే నన్ను అందరూ హేళన చేస్తారేమో, లేక ప్రభువు నన్ను వ్యతిరేకిస్తాడేమో అని చెప్పి చాలామంది ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి చాలాసార్లు వెనక్కి తగ్గుతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత వయసు అయినప్పటికీ కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారు చిన్న పిల్లల్లాగా దేవుడు వారిని చూస్తూ వారిని పెంచేటటువంటి అనుభవంలో వారు పాపము చేయటానికి అవకాశం ఉంటూ ఉన్నది. ప్రియులారా, వారు పాపము చేసినప్పుడు, వారు ఒకవేళ పొరపాటు చేసినప్పుడు ఈ యొక్క నూతనంగా మారు మనసు పొందినటువంటి వారు ఏదైనా సరే పొరపాటు చేసినప్పుడు ఏమైందనంటే మనకి అలాగా పొరపాటు చేసినటువంటి వారికి యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఉత్తరవాది తండ్రి యొద్ద మనకి ఉన్నాడు అన్న విషయాన్ని యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరవాది ఏం చేస్తూ ఉంటాడంటే తండ్రికి మనిషికి మధ్యలో ఈ యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఉండి ఈయన తండ్రి యొద్ద ఈ యొక్క వ్యక్తి గురించి, అంటే చిన్న పిల్లవాడిలాగా నూతనంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి గురించి తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. తండ్రికి తెలియజేస్తూ ఉంటాడు, తండ్రిని అడుగుతూ ఉంటాడు. తండ్రికి ఒక ఉత్తరవాదిగా ఉండి తండ్రికి కొన్ని ఆలోచనలు తెలియచేస్తూ ఈ యొక్క వ్యక్తి విషయంలో, ఈ చిన్నపిల్లవాడి విషయంలో తండ్రి దగ్గర విజ్ఞాపన చేయటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉత్తరవాది మనకి ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మనుషులు. కన్ఫ్యూజ్ అయిపోయి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడము ఎంతో ఆశీర్వాదకరమన్న విషయాన్ని గమనించలేక ఏమైందనంటే ఏదో తెలియదు, ఒకవేళ అని మనం దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే మనం చూస్తూ ఉంటాం, మన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మన కొరకు ఒక ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు.
అంటే మన కొరకు ఒక మధ్యవర్తి దేవుని దగ్గర ఉన్నాడు. మన కొరకు మాట్లాడటానికి, మన కొరకు విజ్ఞాపన చేయటానికి, మన అవసరతలను బట్టి అడగటానికి, మన యొక్క ప్రతి ఒక్క ఈవిని బట్టి తండ్రిని అడగటానికి ఒక ఉత్తరవాది మన కొరకు ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ కూడా మనము చదవండి. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడెను. దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడాయను. వారు బయలుదేరి దేవుని వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. మొన్నటి వరకు మనం అనుకుంటాం యేసయ్య మరణించాడని మనం చదువుకుంటాం. యేసయ్య పునరుద్ధరణుడైనటువంటి దినాన్ని మనం ఈస్టర్ పండుగగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన కూర్చున్నటమే కాదు కానీ ఆయన ఏం చేస్తున్నారంటే అక్కడ ఈ యొక్క శిష్యులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి క్రమంలో పైన మనం చదివినట్లయితే 14వ వచనం నుండి మనం చదివినప్పుడు పిమ్మట 11 మంది శిష్యులను భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. చూడండి, యేసయ్య వారిని గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడంటే యేసయ్యను ఇంకా వారు నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. అరే వీళ్ళందరూ కూడా ఆయన్ని అక్కడ సమాధిలో పెట్టేశారు. అయితే 3వ దినాన తండ్రి ఆయన్ని పైకి లేపాడు. లేపిన తర్వాత కూడా ఈ 40 దినాలు 50 దినాలు ఎంతో మందికి ప్రత్యక్షమయ్యి ప్రభువారు వాళ్ళందరికీ కూడా కనబడ్డాడు. వారందరితో కూడా మాట్లాడాడు, వారందరితో కూడా తర్కించాడు, చాలా విషయాలు మాట్లాడాడు. అయితే శిష్యులు యేసయ్యను నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకు మనుషులు దేవుణ్ణి నమ్మలేరో మనం అక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ మనం చదివినప్పుడు తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించారు. అంటే ప్రభు అంటే నమ్మకం లేనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాము. అంతేకాకుండా వారి యొక్క హృదయ కాఠిన్యతను బట్టి, హృదయము బండలాగా అయిపోయినటువంటి పరిస్థితిని బట్టి, హృదయ కాఠిన్యతను బట్టి ప్రభు ఏమంటున్నాడంటే వారిని గద్దించి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యాలు ఎళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగు వచ్చిన సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరచుండెను. చూసారా, ఎవరు సహకారిగా ఉంటున్నాడు వీళ్ళందరికంటే? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరికీ కూడా సహకారిగా ఉంటా ఉన్నాడు. చాలా సమయాల్లో కొన్ని గ్రామాల్లో సువార్త ప్రకటించడం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి విషయం. కొన్ని ఇంటీరియర్ పార్ట్స్లో సువార్తను ప్రకటించడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయమే.
యేసు ప్రభు గురించి తెలియజేయటము కష్టమైనటువంటి విషయమే ప్రియులారా. అయినప్పటికీ కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా శిష్యులందరికీ కూడా సహాయం చేసినట్లుగా, వారికి తోడ్పాటుగా ఉన్నట్లుగా, వారు వెళ్ళే ప్రతి చోట కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా వెళ్ళి వారందరినీ కూడా స్వస్థపరుస్తూ, వారిని రకరకాల దయ్యముల నుంచి విడుదల చేస్తూ, వారినందరినీ కూడా ప్రజలను బలపరుస్తూ ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవునండి, దైవజనులకి దేవుడే అండకొండ, దేవుడే అండగా ఉంటాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే తోడుగా ఉంటాడు. దేవుని కొరకు నిలబడుతూ ఉన్నటువంటి వారికి ఒకవేళ ప్రాణాలు అర్పించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని కొరకే ప్రాణాలు అర్పించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో విషయాల్లో ప్రభువే తోడుగా ఉంటాడు. వారు కుటుంబాలను వదిలిపెట్టి, వారి యొక్క రక్త సంబంధికులను విడిచిపెట్టి, వారి స్నేహితులను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు, ఎన్నో ప్రాంతాలకు వారు వెళ్ళి, దేశాలకు వెళ్ళి యేసయ్య గురించి తెలియజేసి, అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ను వారు నేర్చుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సువార్తను ప్రకటించినటువంటి మిషనరీలు ఎంతోమందిని మనం ఈ భూలోకంలో చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మరణిస్తారు. చాలామంది వారి దేశాలను విడిచిపెట్టి వచ్చినప్పుడు ఈ దేశంలో సువార్త ప్రకటిస్తూ మరణిస్తారు. అయినప్పటికీ కూడా వారు ఎక్కడ కూడా చింతపడరు, ఎందుకంటే యేసయ్య కొరకు వారు మరణించారన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువు వారికి తోడుగా ఉంటాడు. సువార్త సేవ ఎంతవరకు అతని ద్వారా జరగాలో ఆ కార్యక్రమాన్ని దేవుడు సక్సెస్ఫుల్గా జరిగించుకున్న తర్వాత ప్రభు ఆయన్ని తప్పకుండా ఒక దినాన్ని తీసుకున్నప్పుడు ఆయన మరణిస్తాడు. ప్రియులారా, అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ శిష్యులందరితో ప్రభువారు చెప్తున్నారయ్యా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. దానిలో ఆప్షన్ ఇంకేమైనా ఉన్నదా? దానిలో ఆప్షన్ ఇంకేమీ లేదు. మీరు సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది, అంతవరకే. సువార్తను చెప్పాలి, గ్రామాల్లో చెప్పాలి, ఆఫీసుల్లో చెప్పాలి, స్నేహితుల మధ్య చెప్పాలి, రకరకాల క్లిష్ట సమయాల్లో యేసయ్య గురించి వారికి పరిచయం చేయాలి, యేసయ్య యొక్క మంచిగా చెప్పాలి, యేసయ్య గురించి, యేసయ్య చేసిన త్యాగము గురించి చెప్పాలి, యేసు ప్రభువారి గురించి ఒక పాజిటివ్ వైబ్స్ను వారిలో మనము పంపించినప్పుడు ఏమైందనంటే దేవుడే వారి జీవితంలో కార్యం చేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రకరకాల అనవసరమైనటువంటి డిబేట్స్ అన్నీ, వాళ్ళబ్బాయి ఎవరు, ఈయనకు భార్య ఆడ నుంచి వచ్చింది, వీళ్ళ కొడుకు ఎట్టయ్యాడు కదా, ఇట్ట అవ్వటం ఏంది, ఆదాం కొడుకులు ఇద్దరు ఉంటే ఒకడు ఎట్టయ్యాడు ఒకడు ఎట్టయ్యాడు, ఇవన్నీ మనకెందుకు? ఇవన్నీ అసలు మనకెందుకు? ఇదేంది జీనియాలజీ ఇట్లా ఉందేంది, ఇక్కడేంది రివర్స్గా ఉందేంది, ఇక్కడేంది ఇలా రాశారేంది జీనియాలజీ, ఇదేంది యేసు ప్రభు వారి జనరేషన్లో ఈ రాహాబు ఉండటం ఏంటి, ఇది ఇలా రావటం ఏంటి, ఇలా కావటం, ఇవన్నీ గురించి డిస్కషన్స్ అనేది దేవుడు ఎక్కడ కూడా వాటి గురించి పెద్దగా డిస్కషన్స్ పెట్టుకోమని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదండి. నీవు నమ్మి బాప్తిసం పొందితే నీవు రక్షింపబడతావు, నమ్మకపోతే రక్షణ బదులు శిక్ష ఉంటుంది, అంతే. అంతకన్నా వేరే ఆప్షన్ అంటే ఇంకేం లేదు, ఇంక వేరే ఆప్షన్ అంటూ ఏమి లేదు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు అంటే మనం రక్షించుకోవటానికి ఆయన మనకి తండ్రి దగ్గర ఒక మధ్యవర్తిగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం మనం గమనించినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 13 నుంచి మనం చదివినట్లయితే మన ప్రార్థనలకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 14-13 నుంచి మనం చదివినట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా
సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువడు, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు. యేసయ్య వారితో శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై నేను దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పి పరిశుద్ధాత్మ గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, శిష్యుల్ని యేసయ్య ఎంతగానో బలపరుస్తున్నాడు. ఇంకా క్రిందికి మనం చదివినట్లయితే 23-24 వచనాలు కూడా యోహాను సువార్త 16వ అధ్యాయము 23-24 మనం చదివినట్లయితే, ఆ దినమున మీరు దేనిని గూర్చియు ఆయన అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరు ఏమీ నా పేరిట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యేసుప్రభు వారు చెప్తున్నారు, శిష్యులు చెప్తున్నారు, అయ్యా నేను మీకు పరిశుద్ధాత్మను తోడుగా పెడతానయ్యా, మీకు నేను తోడుగా ఉంటానయ్యా, మీ ప్రయాణాల్లో తోడుగా ఉంటాను. నేను మీకు మధ్యగా మీ ప్రార్థనలన్నిటికీ కూడా నేను జవాబు దయచేస్తాను. మీకు ప్రతి విషయంలో కూడా నేను సహాయం చేస్తానని చెప్పి తండ్రి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరికీ కూడా ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబాల్లో తండ్రులు అలాగే ఉంటారు కదా, గర్భఫలాలకు ఏం చేస్తారు? భరోసాని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు. బాగా చదవండమ్మా, మీకెందుకు, మేము మీకు తోడుగా ఉంటాం, మీకు కావాల్సిన నీడ్స్ అన్నీ తీరుస్తామని చెప్పి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు పిల్లల గురించి. తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకున్నటువంటి పిల్లలు సక్సెస్ఫుల్గా చదువుతూ ఉంటారు. భవిష్యత్తులో పైకి రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లలకి చెప్పే విధంగా చెప్పినప్పుడు వారు తప్పక దాన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులకు అనుగుణంగా పిల్లలు కూడా బాగా ప్రయోజకులుగా అవ్వటానికి దేవుడు వారికి సహాయం చేసే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అలాగే చెప్తున్నాడు శిష్యులందరికీ, అయ్యా నేను సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. మీరు వెళ్ళి రకరకాల ప్రజలకు నా గురించి మీరు తెలియచేయండి, సాక్షులుగా తెలియచేయండి. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని నేను స్వస్థపరిచాను. మీకు అన్ని విషయాల్లో మీరు చేసే ప్రతి క్రియలో కూడా నేను మీకు అందరికీ కూడా తోడుగా ఉంటానయ్యా, మీరు ధైర్యంగా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు అలాగే వెళ్ళినప్పటికీ కూడా ప్రియులారా అందరూ కూడా మరణించారు, అతి భయంకరంగా మరణించారు. యేసయ్య గురించి ఎంతమందికి చెప్పారు. పేతుర్ని రివర్స్గా సిలువేస్తారు, కొంతమందిని రంపాలతో కోసేస్తారు, కొంతమందిని తారు డబ్బాల్లో ముంచి చంపేస్తారు. అయినా సరే వారు ఎక్కడ కూడా యేసు ప్రభు అంటే మాకు తెలియదని కానీ యేసు ప్రభు గురించి అవమానకరంగా బ్రతికినటువంటి పరిస్థితి మనం ఎక్కడా కూడా చూడం. చివరి వరకు హతసాక్షులుగా వారు యేసయ్య కొరకు నిలబడటానికి కారణం ఏంటంటే మాకొక భరోసా ఉంది, మాకొక మధ్యవర్తి ఉన్నాడు, మా కొరకు నిలబడ్డటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు, మా కొరకు సిలువలో మిట్ట మధ్యాహ్నము మరణించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు, తన యొక్క యవన రక్తాన్ని మా కొరకు చిందించాడు, ఒక పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మా కొరకు చిందించాడు. మా కొరకు ఆయన రకరకాలుగా ఇబ్బంది పడి చివరి రక్త బొట్టు వరకు మా కొరకు చిందించి ఆయన మరణించాడు. సరే మరణించాడు కదా అని చెప్పి మేము ఆయన్ని సమాధిలో పెడితే దేవుడు ఆయన్ని తిరిగి సజీవుడిగా లేపాడు. దేవుడు ఆయన్ని
సజీవుడిగా తిరిగి లేపాడు. 40 దినాలు అందరికీ కనపడ్డాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు ఒక మధ్యవర్తిగా ఉండి మన యొక్క నీడ్స్ కొరకు, మన ప్రార్థన కొరకు, మన రక్షణ కొరకు, మన యొక్క అన్ని విషయాల కొరకు తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే నజరేయుడైనటువంటి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిగా కనబడుతున్నట్లుగా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన మధ్యవర్తిగా ఉండటానికి మరొక కారణాన్ని మనం చూసినట్లయితే చూడండి, మా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినప్పుడు లేవీకాండ గ్రంథము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదివినప్పుడు, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. మళ్ళీ ఒకసారి చదువుదామా మాట. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మనల్ని మనము, మళ్ళీ చదవండి ఆ మాట, మనల్ని మనము చదవండి. ఓకే, రైట్, వెరీ గుడ్. మొదటి పేతురు పత్రిక చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు. మనము నమ్మినటువంటి దేవుడు, మనము వెంబడించేటటువంటి దేవుడు, ఆయనలో అపరిశుద్ధము అనేటువంటి లేనటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు. అయితే ఆయనను వెంబడించే మనందరము కూడా పరిశుద్ధత కావాలి ప్రభువా అని చెప్పి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మనకై మనము కూడా పరిశుద్ధంగా ఉండటానికి మనం ఎంతగానో ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేస్తాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఈ లోకంలో ఏ పొరపాటు చేయలేదు. 33.5 సంవత్సరాలు జీవించాడు. యవనస్తుల్లాగా ఈ భూలోకంలో మరణించాడు. ఏ పొరపాటు చేయలేదు, ఒక పాపం చేయలేదు, ఒక అబద్ధం ఆడలేదు, ఒక దోషకార్యము చేయలేదు, ఒకరిని ఏదైనా సరే అన్యాయంగా ఒక్క మాట కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన ఏ పాపము లేనివాడిగా ఈ భూలోకంలో జీవించాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఆయన పరిశుద్ధుడు అని చెప్పంటారు. మనం చదివే గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అని చెప్పంటారు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన చెప్తున్నాడు కదా, పేతురు భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. అంతేగాక పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనం చదువుతున్నాం. పరిశుద్ధంగా జీవించమని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు మన దగ్గర నుంచి. అంతేకాకుండా పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నది. క్యారెక్టర్ విషయంలో పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. స్త్రీలను మనం గమనించినట్లయితే మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలని చెప్పి అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. పురుషులు వివాహాలు చేసుకునేటప్పుడు
అంటే దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్పింది, గుణవతి అయిన భార్య దొరుకుట ఎడబడితే వాళ్ళు దొరకరు. మంచి గుణం కలిగిన భార్యలు చాలా అరుదుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. మంచి క్యారెక్టర్ కలిగినటువంటి భార్యలు చాలా అరుదుగా ఉంటారు. భార్యల క్యారెక్టర్ మనకు అర్థం కావాలంటే వాళ్ళ కోపం అన్నది తెప్పించాలి, వాళ్ళు విసిగించాలి బాగా, లేదా వాళ్ళు అడిగిన ఈకుండా ఉండాలి. అప్పుడు అసలు స్వభావం అనేది బయటపడింది సాధారణంగా. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే గుణవతి అయినటువంటి భార్య దొరుకుట రేర్ అంట. అంటే ఇప్పుడు రేర్ ర్యాబిట్ అని బట్టలు వచ్చినాయి కదా, అయ్యింది రేర్ అంటాయి, డిజైనర్ క్లోత్స్ అంటాయి, రేర్గా ఉంటాయంట బట్టలు. ఇక్కడ కూడా గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిదంట. అలాంటి స్త్రీ అంట ముత్యముల కంటే ఎంత గొప్ప విషయం అండి. ముత్యాలు ఎక్కడ పండుతాయండి? సముద్రం లోపల పండుతాయి. దాన్ని తీసుకొని రావటం కూడా చాలా కష్టమైనటువంటి విషయమే. ఇప్పుడు కొన్ని ఫామ్స్లో ముత్యాలను పెంచుతున్నారు, లేదా పండిస్తూ ఉన్నారు, లేదా ఆ ఆల్చిప్పలను అలా పెంచుతూ ఉన్నారేమో. కానీ ఇంతకుముందు అయితే ఒరిజినల్ ముత్యాలు మనకు దొరకాలంటే సముద్రపు అడుగు భాగాల్లో అవి ముత్యాలు ఉన్నటువంటి ఆల్చిప్పల లోపల ఆ ముత్యాలు అది తయారు చేసుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. చాలా విలువైనటువంటిది, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. దాన్ని పొందటం అనేటువంటిది చాలా ధన్యతగా భావిస్తారు ప్రియ సహోదరులారా గమనించినట్లయితే. అలాంటిదంట ఎవరు? గుణవతి అయినటువంటి భార్య మనకి దొరకటం అనేటువంటిది. నిజంగా మంచి భార్యని కలిగి ఉండటం ఆశీర్వాదకరం. క్రైస్తవుల్లో చాలామంది కుటుంబాన్ని బాగా చక్కగా నడిపించేటటువంటి భార్యలు ఉన్నారు. రకరకాల భార్యలు దేవుని యొక్క వాక్య భాగంలో కూడా మనం చూస్తాం. గయ్యాళ్ళైనటువంటి భార్యతో చూసారా ఎప్పుడన్నా? సామెతల గ్రంథంలో చదువుతారు, మీరు చదవని తర్వాత. సొలొమోను భలే తెలియగలిగినటువంటి వాడు, నిజంగా జ్ఞానవంతుడే. ఎంత బాగా రాస్తాడో సొలొమోను, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఒకరా ఇద్దరా? ఎంతమంది? 1000. నిజంగా ఒక పెద్ద రాజు, నిజంగా అంతమంది. అంటే ఆయన అలాగా ఒక కింగ్కి ఎంత వైభోగం ఉండాలో ఆ వైభోగాన్ని కలిగి ఉన్నటువంటి ఒక ప్రెస్టీజియస్ కింగ్ సొలొమోన్ అనేటువంటి వ్యక్తి ప్రియులారా. అదే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తుందంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అంతేగాక ఇంకా మనం కిందికి గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వటమే కాకుండా మనం గమనించినట్లయితే తండ్రి యొక్క గృహంలో ప్రవేశించడానికి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మధ్యవర్తిగా ఉన్నాడన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే సృష్టికి యేసుక్రీస్తు ప్రభువారు కారణభూతుడుగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అని మనం చదువుతాం. నిజంగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినట్లయితే దేవుడు అనాది కాలంలోనే మానవుల కొరకు ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుడిగా మనకి కనబడతా ఉన్నాడు. సర్వ సృష్టిని ఆయన తయారు చేశాడు. మనుషులు ఎన్నో రకాల మాటలు బహుశా మాట్లాడవచ్చు, కానీ ప్రియ సహోదరులారా, దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఎంతగానో ప్రేమించినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఎంతగానో ఆయన ప్రేమించాడు, కరుణించాడు, కాపాడాడు, రక్షించాడు, భద్రపరిచాడు. ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడు.
ప్రతిదీ కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబ విషయాలలో, నీ విషయాలలో, నీ ఉద్యోగ విషయాలలో, మీ గర్భఫలాల విషయాలలో, ఎన్నో విషయాలలో ప్రభు సహాయం చేస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం కొంత ముందు గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగాలు మనం చదివినప్పుడు క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాడిని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఆ చిందింపబడినటువంటి రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. అందుకే మనందరికీ విమోచన. ప్రభువు నమ్మితే మనందరికీ కూడా రిడెంప్షన్ అంటే విమోచన. మనందరికీ పాపము నుంచి విమోచన, శాపము నుండి విమోచన, బానిసత్వము నుండి విమోచన. దేవుడు ఒక స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించి తన చిత్త ప్రకారంగా ఈ భూలోకంలో నడిచి ముందుకు వెళ్ళడానికి, దేవుని యొక్క ఔన్నత్యంలో మనము ఎదగటానికి ప్రభు మనకు అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడుగా కనబడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాకుండా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినప్పుడు, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకులకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దీనిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను ద్రాక్షారసాన్ని శిష్యులందరికీ ఇచ్చాడు. లాస్ట్ మీల్లో అందరు కూర్చున్నారు. ఇదిగో నా శరీరం అయ్యా, మీరు తినండి, ఇలాగ చేయండి అని చెప్పాడు. ఇదిగో ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు, నా రక్తాన్ని త్రాగండి అయ్యా అని చెప్పి శిష్యులందరికీ ఇచ్చాడు. అందరూ కూడా ఆ యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని స్వీకరించి అందరూ కూడా సంతోషంగా దాన్ని మనము ఇప్పటికీ కూడా అందరము దాన్ని పాటిస్తూ ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ లోకంలో వీటిని గురించి రకరకాలైనటువంటి డిబేట్స్, ఈ లోకంలో ఈ ద్రాక్షారసం గురించి, ఈ యొక్క ప్రేయర్ ఆయిల్ గురించి రకరకాలైనటువంటి డిబేట్స్ మనము చూస్తూ ఉంటాం. మీరు అవన్నీ చూడర్లేండి, కామన్గా చెప్తా ఉన్నాను. కానీ యేసయ్య నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు చేయండి అని చెప్పాడు. మనము ఆ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రభు మన కొరకు శిలువ మీద అనుభవించినటువంటి ఆ శ్రమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మిట్ట మధ్యాహ్నము ఆయన మరణించినటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా కొరకు ఒక వ్యక్తి మరణించాడు కదా, నేను పాపిగా ఈ భూలోకంలో నివాసం చేశాను కదా, నేను పనికి మాలినటువంటి స్థితిలో ఉన్నాను కదా, నేను బాగున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ నా జీవితం బాగలేదు కదా,
అందరి ముందు నేను మంచోడని చెప్పి చెప్పుకుంటున్నాను, కానీ అసలు నా జీవితం బాగలేదు కదా అని చెప్పి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆ యొక్క త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క యేసు దేహము యేసు రక్తంలో మనము పాలు పొందవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు నా గురించి సాక్ష్యం చెప్పండి. అందుకే పౌలుకు కూడా చెప్పాడు, నేను అపోస్తలుడుగా పిలువబడ్డాను కారణం ఏంటంటే, నేను పంపబడ్డాను కారణం ఏంటంటే, ఇదిగో పలాని వ్యక్తి గురించి నేను సాక్ష్యం చెప్పాలి. పలానా వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పడానికి, ఆయన చేసినటువంటి కార్యాల గురించి చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి మనం ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఆయన మధ్యవర్తిగా యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు మధ్యవర్తిగా తండ్రికి మనకి మధ్యలో ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మనకొక మధ్యవర్తి ఉన్నాడు, మనకొక సహాయం చేసేటువంటి తండ్రి మనకున్నాడు. కాబట్టి మన విశ్వాసములో ఒక అడుగు మనము ముందుకు వేసి మనము నడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పి ఆ ధైర్యాన్ని మనము పుంజుకొని తీసుకొచ్చుకోగలగాలి. ఆ ధైర్యంతో మనము ముందుకి నడవగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా నడిచినప్పుడు ప్రభు తప్పక మనకు అన్ని విషయాల్లో సహాయం చేసేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఆయన విడిచిపెట్టడు, ఆయన మర్చిపోడు మనల్ని. మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. తండ్రిని మీరు ఏమి అడిగినను నేను మీకు దయచేస్తానని చెప్పి ఒక భరోసాని దేవుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రభు ఆయన మధ్యవర్తిత్వాన్ని మనము గౌరవించి అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టే బిడ్డలుగా, పరిశుద్ధత విషయాల్లో, ప్రార్థించే విషయాలలో, గృహంలోనికి ఆయన ఆహ్వానించే విషయాల్లో, రక్షణను పొందుకునేటటువంటి విషయాల్లో, అంతేగాక యేసయ్య సర్వ సృష్టికి ఆయన మధ్యవర్తిగా కనబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనం ఒక భరోసా కలిగినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకంతకన్నా ఎవరేం చేయగలరు? ఈ లోకంలో మన కొరకు ఏదైనా ఎవరికైనా అవసరం అని అనుకుంటే ఒక మహా అయితే ఒక 500 ml బ్లడ్ ఎవరైనా డొనేట్ చేస్తారేమో, లేదు ఏదైనా మంచి వ్యక్తి అయినట్టయితే, ఒక సామాజిక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అయితే ఎవరైనా మరణించిన తర్వాత ఐస్ డొనేషన్ చేయొచ్చు, లేదా కిడ్నీ డొనేషన్ చేయొచ్చు, లేదా హార్ట్ డొనేషన్ చేయొచ్చు. కామన్గా కొంతమంది చేస్తూ ఉంటారు అలాగా. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి కొరకు ఒక వ్యక్తి మరణించటము అరుదు అని మనం చదువుతాం. కానీ ప్రభువారు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, మన 46 మందినో 26 మందినో చంపారుగా. ఎవరు మీరెవరు, మీరేం క్యాస్టు, మీరేంది చూస్తే వాళ్ళ వీడియోలు చూస్తే ప్రియులరా అంత భయంకరంగా ఉన్నాయో. కుర్రోళ్ళు అందరూ 4-5 కుర్రోళ్ళందరూ పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తులేం కాదు, అడిగి షూట్ చేసి చంపేసేసారు. పాప అంత భయంకరం. చాలా ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మన దేశం గురించి. మన దేశం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది ప్రస్తుతానికి. ఇంతకుముందు అమెరికా డాలర్తో పోలిస్తే మనకు దాదాపు ఒక 50 రూపాయలు అట్లా ఉండేది. ఇప్పుడు 86 రూపాయలకి వెళ్ళిపోయింది. $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపీస్. పోయిన సంవత్సరం 80 రూపాయలే, ఇప్పుడు 86 రూపీస్. అంటే మన కరెన్సీ విలువ అనేది బాగా పతనం అయిపోతూ ఉంది రోజు రోజుకి. షేర్ మార్కెట్స్లో, ప్రపంచ మార్కెట్లో మతాల మధ్య, కులాల మధ్య రకరకాలైనటువంటి ఘర్షణలు, తగాదాలు, అన్నెసరీ టీచింగ్స్, అన్నెసరీ మాటలన్నీ కూడా వచ్చేసేసి మనుషుల మధ్య ఐక్యత, మనుషుల మధ్య ప్రేమ లేకుండా పెద్ద పెద్ద వ్యక్తులే దీనికి పన్నాగాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంత భయంకరం.
మనిషిని అడిగి అడిగి షూట్ చేయటం, చంపేయటం ఎంత భయంకరం. అలాంటివి చూసినప్పుడు హృదయం చాలా విదారకం అయిపోతూ ఉంటుంది, చాలా భయం వేస్తూ ఉంటుంది. స్త్రీలకి రకరకాల వాళ్ళు ఉద్యోగాలు చేసినటువంటి స్త్రీలందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. ఏంటి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి దేశం మీదకి, ఏంది ఇలాగ చంపేస్తున్నారు ఏంటి 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 అని వాళ్ళకి ఎన్నో జవాబులు రానటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ప్రియులరా. కానీ క్రైస్తవులైనటువంటి మనము ప్రార్థన చేయగలం. మనకు కూడా ఒక మంచి నాయకులు ఈ భూలోకంలో ఉండాలని, మంచి నాయకులు దేవుడు ఏర్పాటు చేయాలని మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈవెన్ ఒంగోలులో మీరు చూశారు కదా, ఇన్ని సంవత్సరాలు ఎంత సైలెంట్గా ఉంది ఒంగోలు అనేది. పోలీస్ స్టేషన్ పక్కనే. ఎంత భయంకరం అండి, ఎంత ధైర్యం అండి. పోలీసు వాళ్ళకి కనుక్కోవడం ఈజీయే, వాళ్ళు కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ అలా చేయటం అనేది ఎంత ధైర్యం ఉంటే అలా చేయగలుగుతారండి. నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి, మన దగ్గరలో జరుగుతున్నప్పుడు కొంత భయానికి మనుషులు గురైపోతూ ఉంటారు ఆటోమేటిక్గా ప్రియులారా. కాబట్టి వాటన్నిటిని బట్టి తప్పకుండా ప్రార్థన చేయాలి. మనం ఉపవాసం ఉండి ప్రభువుని అడగాలి, ప్రభువా ఇలాంటి పరిస్థితులు మా దేశంలో నుంచి తీసివేయి ప్రభువా అని చెప్పి ప్రభువుని అడగాలి. ఈ కులాల మధ్య, మతాల మధ్య ఘర్షణలు, ఇంతకుముందు ఇవన్నీ ఏమి లేవు, అందరం కలిసి ఉండేవాళ్ళం. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అనేటువంటి కమ్యూనిటీ డిఫరెన్సెస్ పెద్దగా ఏమి ఉండేవి కాదు. అంతా కలిసి ఉండేవాళ్ళు, అంతా కలిసి ఉద్యోగాలు చేసేవాళ్ళు, అంతా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు రకరకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవులు అనేటువంటి మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. బహుశా ఇలాంటి పరిస్థితులు దేవుడు వాటిని జరిగించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంకా బహుశా మనం త్వరలో మరణిస్తావేమో, ఈ ప్రపంచం ఇలాగ అయిపోతుందేమో, ఇంకా ప్రేమలు చల్లారిపోతాయేమో. అక్రమం విస్తరించుట చేత అనేకుల మధ్య ప్రేమ ఏం విస్తరించిందంట? అక్రమం, దోచుకోవటం, ఒకరినొకరు దోచుకోవటం. అక్రమం విస్తరించుట చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారి. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేయండి, తప్పకుండా ప్రార్థన చేయండి. వీటన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన ఇండియాలో, మన రాష్ట్రంలో గొప్ప కార్యాలు చేయాలి. లీడర్స్ అనేటువంటి వారు అందరినీ ప్రేమించేవారుగా, ఎందుకంటే అందరం ఓట్లేస్తాం కాబట్టి అందరినీ ప్రేమించేవారుగా, బ్యాలెన్స్ చేసేటటువంటి వారుగా ఉండే విధంగా ఉండటానికి ప్రభువు అందరికీ సహాయం చేయాలని, వాళ్ళకు కూడా మంచి మనస్సు ఇవ్వాలని మనం వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా ఉంటున్నారు, గుడికెళ్ళి గుండు కొట్టించుకుంటున్నారు. ఇదేందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఏమండి, క్రైస్తవులుగా ఉంటున్నారు, పుట్టింది క్రిస్టియానిటీలో పుడుతున్నారు, గుడికెళ్ళి గుండు కొట్టించుకొని 15 లక్షలు ఇచ్చి వచ్చారు. చూడండి, అంటే మనం ఆ కంట్రీ పోవాలంటే ఆ కంట్రీలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ కంట్రీలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, అయిపోయింది, ఈ కంట్రీ వచ్చాము, ఇక్కడ కొన్ని కార్యక్రమం జరగటం కొరకు ఇలాగ మనము, అంటే ఎలాగైపోయిందంటే ఒక కమ్యూనిటీ, ఈ ప్రజలందరూ కూడా నిజంగా ఇంత ఇన్నోసెంట్గా ఉన్నారా ప్రజలు అన్నటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది ప్రియులారా. కాబట్టి మనము చాలా మెళకువ కలిగి ఉండండి అన్ని విషయాల్లో. మీ ఫ్యామిలీస్ని మీరు సెక్యూర్ చేసుకుంటూ, మీ పిల్లల్ని మీరు బలపరుచుకుంటూ, కాపాడుకుంటూ, వారికి కొన్ని విషయాలన్నీ మంచి విషయాలు తెలియజేస్తూ, మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోవటం, మీ పిల్లల్ని బాగా గమనించుకొని వాళ్ళని కూడా బాగా సెక్యూర్ చేసుకొని, ఈ ఆన్లైన్ గేములు, ఈ పబ్జీలు, ఈ పిచ్చి పిచ్చి ఆటలు, ఈ బెట్టింగ్లు, ఈ యాప్స్లో పడిపోకుండా వాళ్ళని కాపాడుతా అన్నీ కూడా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ కూడా ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. మన ఒంగోలుకి మోసే అంత వ్యాపించిందో లేదో నాకు తెలియదు, కానీ చెప్తా ఉన్నాను కామన్గా. కాబట్టి తప్పకుండా మీ బిడ్డల గురించి, మీ గురించి మనము ప్రార్థించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రార్థన చేద్దాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. వీటన్నిటిని బట్టి ప్రభు నిజంగా ఆయన రాకడ దగ్గరికి వచ్చేసిందేమో అని ఒక తెలియనటువంటి భయం. మళ్ళా చాలామంది యేసయ్య గురించి వినలేదు కదా, చాలామందికి యేసయ్య గురించి చెప్పలేకపోయాం కదా, చాలామంది ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా,
చాలామంది రోడ్డు పక్కన ఈ వేస్ట్ పేపర్స్ వేరుకునే వాళ్ళు ఉన్నారు కదా, బండోళ్ళు ఉన్నారు కదా, చాలామంది అనాగరికమైన ట్రైబల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి యేసుప్రభు గురించి తెలియదు కదా, మరి వాళ్ళు పోసి నరకానికి వెళ్ళిపోతారేమో, ఎలాగ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక భయం. కాబట్టి వాటి గురించి మనం ప్రార్థన చేయాలి తప్పకుండా. మనకి దేవుడు ఎంతో కృపనిచ్చాడు, అందును బట్టి ప్రభువుని మనం స్తుతిస్తున్నాం. ఎంతో కృపనిచ్చాడు దేవుడు, అన్ని విషయాల్లో మనల్ని హెచ్చించాడు, మనల్ని బలపరిచాడు, మనకు సెక్యూరిటీ ఇచ్చాడు, మనకొక పవర్ ఇచ్చాడు దేవుడు. కాబట్టి కానీ మిగతా ప్రజలు అలాగ లేరు. కాబట్టి మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము తప్పకుండా మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసి, ప్రభువా మా దేశాన్ని మీరు చూడండి, ప్రభువా మా దేశంలో ఈ భయంకరమైనటువంటి అల్లర్లు, కులమతాల మధ్య ఘర్షణలు, స్తోత్రం 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 అని మానక దివారాత్రులు కొన్ని వేలాది కోట్లాది దేవదూతల ద్వారా కొనబడుతున్నటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యం వినడానికి ప్రభువా, ఎన్నో విషయాలను బట్టి ప్రార్థన చేయడానికి నాయన మీరు మాకు ఇచ్చిన సమయం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన మీ బిడ్డలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రత్యేకంగా మేఘనాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. మీ కృపలో యవన కాలంలో ఉన్న బిడ్డను మీరు బలపరచండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఐసెట్లో మంచి ర్యాంక్ మీరు అనుగ్రహించండి ప్రభువా. నా తండ్రి MBA 2 సంవత్సరాలు చదవటానికి కంప్లీట్ చేయడానికి మీరు సహాయం దయచేయండి. అలాగే ప్రభువా ముందు భవిష్యత్తులో నాయన మంచి ఉద్యోగం చేయటానికి కూడా మీరు ద్వారాలు తెరవమని కోరుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా ప్రభువా నా తండ్రి ఆమెకున్నటువంటి బలహీనత అంతటినీ కూడా మీరు స్వస్థపరచండి ప్రభువా. నాయన నా తండ్రి కావలసినటువంటి ఈవులన్నీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. అలాగే తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి పనులు, వారి యొక్క ఉద్యోగాలు, వారి ప్రయాస అంతట్లో కూడా మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటున్నాము ప్రభువా. నీకు వందనాలు. ప్రత్యేకంగా చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, పురుషులు స్త్రీలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి ప్రభువా, సహాయం చేయండి. వారి హస్తాలను మీరు తాకండి ప్రభువా నా తండ్రి నాయన. వారి విత్తన కానుకలను దీవించి ప్రభువా రెట్టింపు ప్రతిఫలం నాయన ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాము. సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నా తండ్రి ప్రత్యేకంగా ప్రభువా నా తండ్రి నాయన ఈ వారంలో జరిగే ప్రతి పనిలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ యొక్క సహాయము, మీ హస్తము మా అందరికీ కూడా తోడునీడగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారు అని నమ్ముచు ఈ యొక్క మధ్యాహ్న కాలపు దీవెనలతో మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్.